We are dealing with the life of Abraham. మరి గత వారం ద కాల్ అండ్ ద ప్రిపరేషన్ అనే అంశాన్ని మనం ధ్యానం చేసాం. 12, 13, 14 అధ్యాయాల ఆధారంగా మరి ఈ వారం కూడా అబ్రహాం జీవితాన్ని కొనసాగింప చేస్తూ 15, 16, 17 ఈ 3 అధ్యాయాలు మనము ధ్యానం చేద్దాం. మరి ఈ లెసన్ కి పెట్టబడ్డ పేరు ఏంటంటే ద రీకన్ఫర్మేషన్ ఆఫ్ ది ప్రామిస్. రీకన్ఫర్మేషన్ ఆఫ్ ది ప్రామిస్, వాగ్దానము స్థిరపరచుట. వాగ్దానము స్థిరపరచుట. సో అబ్రహాము జీవితాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు అబ్రహాము విశ్వాసులకు తండ్రి, ఇశ్రాయేలు జనాంగానికి మూల పురుషుడు, మరి నీతిమంతుడు, ఇలా కొన్ని పాజిటివ్ క్యారెక్టర్స్ మనం చెప్పుకుంటూ వస్తున్నాం. కానీ అబ్రహాము కూడా మనలాంటి బలహీనతలు కలిగిన వ్యక్తి. ఒక వాస్తవాన్ని నేను జ్ఞాపకం చేయాలి, అదేంటంటే దేవుడు నీవు పర్ఫెక్షన్ లోకి వచ్చిన తర్వాత దేవుడు నిన్ను వాడుకోడు. God wants to make you perfect. So we are all imperfect beings. By birth కానీ లేకపోతే త్రూ యాడమ్ కానీ ద ఇంపర్ఫెక్షన్ అనేది అనగా స్పిరిచువల్ ఇంపర్ఫెక్షన్ అనేది ప్రతి వ్యక్తిలో ఉంది. సో దేవుడు ఏం చేస్తాడంటే ఆ ఇంపర్ఫెక్ట్ ని పర్ఫెక్ట్ బీయింగ్ గా వాడుకుంటాడు. ఆ వాడుకోవడం వెనుక ఆ క్యారెక్టర్లో ఒక హిడెన్ పర్సనాలిటీ దేవుడు చూచి ఆ పర్సనాలిటీ ఆస్పెక్ట్ లో దేవుడు వారిని ఎన్నుకుంటాడు. అబ్రహాంలో లైఫ్ లోకి వెళ్ళక ముందు వి లుక్ టు ది లైఫ్ ఆఫ్ మోజెస్. సో మోజెస్ జన్మించడానికి ముందుగానే మోజెస్ కన్నా పెద్ద ఆయన అహరోన్ ఉన్నాడు, అక్క మిరియాం ఉంది. మరి దేవుడు ఆ కుటుంబంలో నుంచి ఒక నాయకుడిని ఎన్నుకోవాలనే భావన దేవునికి ఉంటే అహరోను రెడీగా ఉన్నాడు. సో మిరియాము ప్రవక్తిగా ఉంది. సో అలా కాకుండా మరి 3వ వ్యక్తిగా మోషేను జన్మింపచేసి 3 మాసాలు తల్లి దగ్గర దాచబడి ఆ తర్వాత ఫరో ఇంటికి నడిపించబడి అక్కడ 40 సంవత్సరాలు, ఆ తర్వాత అక్కడి నుంచి మరలా అరణ్యంలో మరొక 40 సంవత్సరాలు, మరి 80 సంవత్సరాల తర్బీతు దేవుడు మోషేకి ఇస్తాడు. అనగా 80 years ఆఫ్ ట్రైనింగ్ ఆర్ మోల్డింగ్ టు మేక్ మోజెస్ యాజ్ ఎ లీడర్. సో 40 సంవత్సరాలు సేవ చేయడానికి 80 సంవత్సరాలు దేవుడు అతన్ని మోల్డ్ చేశాడు. కాబట్టి మోజెస్ బై బర్త్ పర్ఫెక్ట్ బీయింగ్ కాదు. సో దేవుడు ఆ రీతిగా అతన్ని తయారు చేసి మరి ఒక పర్ఫెక్షన్ లోకి వచ్చిన తర్వాత, ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే 40 years ఫరో ఇంట్లో ఉన్నప్పుడు అక్కడ 2 తగాదా ఆడితే ఒకరిని చంపి ఇసుకలో పాతి పెడతాడు. నెక్స్ట్ డే 2 హిబ్రీలు తగాదా ఆడుకుంటుంటే వచ్చి వారి తగాదా తీర్చడానికి ప్రయత్నం చేస్తే వాడు అంటాడు, నిన్న వాడిని చంపావు కదా, ఈరోజు మమ్మల్ని కూడా చంపాలనుకుంటావా? సో వెంటనే భయపడి పారిపోతాడు. సో ఈ ఎగ్జాంపుల్ ఏం చెప్తుందంటే, ఒకవేళ 40 years మోషే ఫరో ఇంట్లో ఉన్నప్పుడే నాయకునిగా దేవుడు నియమించింటే ఈ 6 లక్షల మంది మోషే చేతులు చచ్చిపోయి ఉండేవాళ్ళు. ఎందుకంటే అతనికి అంత కోపం ఎక్కువ, అదే రీతిగా అతనిలో ఆ ఫెరోషియస్ నేచర్ ఉంది. కాబట్టి దేవుడు ఏం చేసినట్టే తీసుకుని వెళ్ళి 40 సంవత్సరాలు కాపాడేవాడుగా, గొర్రెల కాపరిగా తరిపిచ్చాడు. కాబట్టి ఈ 40 సంవత్సరాల ప్రయాణ కాలంలో మోషే చాలా మంది గురించి దేవునితో బతిమిలాడుతాడు, ప్రభా నీ ఉగ్రత వారి మీద రావద్దు. అందుకే మోషే గురించి మిగిలిన సాత్వికుడు అనే ఆ టైటిల్ ఇవ్వబడింది. సో ఈ ఎగ్జాంపుల్ నేపథ్యంలో అబ్రహాము కూడా విత్ ఆల్ హిస్ హ్యూమన్ వీక్నెసెస్
దేవుడు ఒక అంశాన్ని, ఒక పర్టికులర్ అంశాన్ని, ఒక క్వాలిటీని అబ్రహాంలో చూశాడు కాబట్టి అబ్రహాముని ఎన్నుకోవడమే కానీ మాత్రమే కాకుండా అతన్ని తరబీతునిస్తాడు. ఈ తరబీతు దాదాపు 25 సంవత్సరాలు పట్టింది. ఈ ట్రైనింగ్ పీరియడ్ మనము ఈ టెక్నాలజికల్ దీంట్లో అప్రెంటిషిప్ అంటారు కదండి. సో అబ్రహాము దాదాపు 25 సంవత్సరాల అప్రెంటిషిప్ లో ఉన్నాడని మనము భావించడానికి అవకాశం ఉంది. సో కమింగ్ టు ది టెక్స్ట్ మనం గమనిస్తే, గత వారాల్లో అబ్రహాము పిలువబడ్డం, ఆ తర్వాత అతను ఐగుప్తుకు వెళ్ళడం, అక్కడ అబద్ధం ఆడడం, ఆ తర్వాత ఐగుప్తులోంచి చాలా ఆస్తిని తెచ్చుకోవడం, ఆ ఆస్తిని బట్టి లోతు అబ్రహాములు విడిపోవడం, మరి ఆ తర్వాత లోతు ఆ సొదొమ గొమొర్రా ప్రాంతానికి వెళ్ళడం, మరి ఈ విషయాలన్నీ మనకు జ్ఞాపకం చేసుకుంటే చివరిలోకి వచ్చేసరికి మెల్కిసెదెక్ ఆ సంఘటన, అక్కడ మెల్కిసెదెక్ దశమ భాగాలు ఇవ్వడం అనేది మనము గత వారం ధ్యానం చేశాం. సో కమింగ్ టు ద 15th చాప్టర్, ద ఫస్ట్ వర్డ్ ఏంటంటే, ఇది జరిగిన తర్వాత యెహోవా వాక్యము అబ్రహామునకు దర్శనమందు వచ్చి, అబ్రామా భయపడకము, నేను నీకు కేడము, నీ బహుమానము అత్యధికమగునని చెప్పెను. సో ఇక్కడ మొట్టమొదటిగా యెహోవా వాక్యము అనే మాట కనబడుతుంది. అలాగే 4వ వచనంలో కూడా యెహోవా వాక్యము అతని యొద్దకు వచ్చి, 14వ అధ్యాయంలో మెల్కిజెదెక్ కనబడతాడు. అతను దేవుని యాజకుడని, మరి క్రీస్తుకు ప్రోటో టైప్ అని మనం భావించాం. అనగా ప్రధాన యాజకునిగా అక్కడ మెల్కిజెదెక్ కనబడతాడు. ఇక్కడ యెహోవా వాక్యం అనగానే వాక్యం ఎవరో మనకు తెలుసు. యోహాను 1వ అధ్యాయంలో స్పష్టంగా ఉంది, ఆదియందు వాక్యం ఉండను, వాక్యము దేవుడే ఉండను, వాక్యము దేవుని యొద్ద ఉండను. సో ట్రినిటేరియన్ కాన్సెప్ట్ ఇక్కడ ఇంట్రడ్యూస్ చేయబడుతుంది. త్రిత్వంలోని ఇద్దరు, యెహోవా దేవుడు, ఆ వాక్యం వచ్చి అబ్రహాముతో మాట్లాడుతుంది. అదే రీతిగా 18వ అధ్యాయంలో ముగ్గురు దేవదూతలు వచ్చినట్లుగా, వారిలోంచి వెళ్ళిపోతూ యెహోవా దేవుడు సొదొమ గొమొర్రా గురించి అబ్రహాముతో మాట్లాడినట్టుగా మనము చూడవచ్చు. కాబట్టి దేవుని త్రిత్వ మూర్తిమత్వం అనేది మనకి ఇక్కడ పరిచయం చేయబడుతుంది. ట్రినిటేరియన్ కాన్సెప్ట్ లో యెహోవా వాక్యం అనగానే యేసు ప్రభు వారు అబ్రహాముతో మాట్లాడారు అని భావించడానికి అవకాశం ఉంది. అక్కడ అబ్రహాము భయపడకము, నేను నీకు కేడము. కేడము అంటే ఐఎమ్ యువర్ ఫోర్ట్రెస్, నీకు డాలుగా ఉంటాను, కేడముగా ఉంటానంటే, గత అధ్యాయంలో అబ్రహాము యుద్ధం చేస్తాడు. యుద్ధం చేసి ఆ శత్రు రాజుల నుంచి సొదొమ రాజును, లోతును, అతని కుటుంబాన్ని రక్షిస్తాడు. కాబట్టి తిరిగి ఆ రాజులు బలం పుంజుకొని అబ్రహాం మీద యుద్ధం చేసే అవకాశం ఉంది. కాబట్టి గాడ్ వాజ్ గివింగ్ అన్ అష్యూరెన్స్, నేను నీకు కేడముగా ఉంటాను, నీకు ధైర్యంగా ఉంటాను, భయపడకము అంటూ నీ బహుమానము అత్యధికమవుతుందని తిరిగి ఆ ప్రామిస్ రిపీట్ చేస్తాడు. ఆ సమయంలో అబ్రహాం యొక్క ప్రశ్న ఏంటంటే, నువ్వు పిలిచావు బాగానే ఉంది, నన్ను అత్యధికమైన శక్తిగా చేస్తానన్నావు, అధిక జనాంగముగా చేస్తానన్నావు, కానీ ఇంతవరకు నాకు సంతానమే లేదే, నువ్వు నాకు ఎంత ఆస్తి ఇచ్చినా, ఎంత ఐశ్వర్యాన్ని ఇచ్చినా ప్రయోజనం ఏంటి? అదంతా కూడా నా దాసునికే పోతుంది కదా అనగా ఒక రకమైన నిరాశను వ్యక్తపరుస్తాడు. అందుకే ఇందాక చెప్పాను, అబ్రహాము మనలాంటి బలహీనతలు కలిగిన, బలహీన మనస్తత్వం కలిగిన వ్యక్తి. He was not a perfect being when he was called. God was making, or God was molding him to be a perfect being so that he can become a father of nation. సో ఈ ప్రాసెస్ లో దేవుడు బయటికి తీసుకుని వచ్చి 4వ వచనంలో యెహోవా వాక్యం అతని యొద్దకు వచ్చి, ఇతడు నీకు వారసుడు కాదు, నీ గర్భవాసమున పుట్టబోవాడు నీకు వారసుడగునని అతనితో చెప్పి ఆకాశపు నక్షత్రాలను మరి లెక్కించమంటాడు. సో ఒక ప్రామిస్, మరలా రీఅష్యూరెన్స్ వస్తూ, నీ గర్భవాసమున పుట్టబోవాడు. అప్పటికి ఇంకా అబ్రహామునకు బిడ్డలు లేరు, ఒక్కరు కూడా లేరు.
కానీ నీ గర్భవాసంలో పుట్టబోవాడు ఆకాశ నక్షత్రాల వలె ఉంటారు అని చెప్పిన మాటను ఒకసారి మనము జ్ఞాపకం చేసుకుంటే, మరి ఇశ్రాయేలు దేశము ఈనాడు మనం చూస్తే ప్రపంచంలో చాలా చిన్న దేశం. బహుశా మన ఆంధ్రప్రదేశ్ అంత రాష్ట్రం అంతా కూడా ఉండదు, చాలా చిన్న దేశం. కాబట్టి ఆకాశ నక్షత్రాలు కొన్ని కోట్ల కొలది ఉంటాయి. మరి కోట్ల కొలది నక్షత్రాలను చూపించి నీ సంతానము ఇంత అధికమవుతుంది అని చెప్పడం వెనక ఉన్న కారణం ఒకసారి మనం గమనిస్తే, ఆ ఇశ్రాయేలు దేశములో ఉన్న ఇశ్రాయేలు ప్రజలు, ఆ దేశములో ఉన్న వారి సంఖ్య తక్కువేమో కానీ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఇశ్రాయేలుల సంఖ్య చాలా అధికం. కొంత ఎకానమీ వైజ్ చూస్తే అమెరికా యొక్క ఆర్థిక స్థితిగతులను శాసించగల స్థితిలో యూదులు అమెరికాలో ఉన్నారని నేను చెప్పగా విన్నాను. ఎలాగైతే మన భారతదేశంలో ఆర్థిక వ్యవస్థను గుజరాతీలు మరి కంట్రోల్ చేస్తున్నారో, అదే రీతిగా అమెరికా యొక్క ఆర్థిక స్థితిగతులను, ద టోటల్ బిజినెస్ ఇన్ యుఎస్ ఇస్ కంట్రోల్ బై ద జూయిష్ పీపుల్. అదే రీతిగా ప్రపంచవ్యాప్తంగా వారు చెదరిపోయి ఉన్నారు. సో ఆకాశంలో నక్షత్రాలు ఒక ప్రదేశంలో ఉండవు, అవన్నీ కూడా స్కాటర్డ్ అయ్యి ఎలా ఉంటాయో అదే రీతిగా మరి అబ్రహాము సంతానంలోంచి వచ్చిన ఆ యూదులందరూ కూడా దేవుని వాగ్దానం మేరకు ఆ ఆకాశ నక్షత్రాల వరే వివిధ దేశాల్లో వివిధ ప్రాంతాల్లో వారు వెళ్ళిపోయారు. సో దేశములో తక్కువ మంది ఉన్నారు, కానీ ప్రపంచంలో అత్యధికమైన సంఖ్యగా వారు విస్తరించబడ్డారు. కానీ అక్కడ రాయబడ్డ మాట అంటే, ఎప్పుడైతే అబ్రహామునకు ఈ ప్రామిస్ రిపీట్ చేయబడుతుందో అక్కడ రాయబడ్డ మాట మనం గమనిస్తే 6వ వచనం, అతడు యెహోవాను నమ్మెను, అది ఆయనకు అది అతని నీతిగా ఎంచబడను. ఆయన అది అతనికి నీతిగా ఎంచెను. సో నీతి అనే మాట ఈ మధ్య కాలంలో నేను అనగా ఈ కోవిడ్ కాలంలో చాలా సార్లు ప్రసంగాల్లో కానీ లేకపోతే డివోషన్లో కానీ ఈవెన్ బైబిల్ స్టడీలో కూడా ఈ నీతి అనే మాటను నేను చాలా సార్లు నేను చెప్పడం జరిగింది. ఆ నీతి అనే ఒక మాట యొక్క భావాన్ని నేను చెప్పడం జరిగింది. అదేంటంటే, నీతి అంటే రైట్ రిలేషన్షిప్. డికాయోసునే అనే గ్రీక్ పదం యొక్క అర్థం ఏంటంటే హ్యావింగ్ రైట్ రిలేషన్షిప్. సో ఒక వ్యక్తితో మనము సరియైన సంబంధము కలిగి ఉండాలంటే సమభాగస్తులుగా ఉండాలి. ఒక గొప్పవాడు పేదవాడితో సరైన సంబంధాలు కలిగి ఉండలేడు. చాలాసార్లు మనం గమనిస్తాం, గొప్పవాళ్ళ ఎవరైనా ఇంటికి మనం భోజనానికి వారు ఆహ్వానించాలంటే మనము కూడా గొప్పవాళ్ళమైతేనే పిలుస్తారు, లేకపోతే పిలవరు. సో ఆ ట్రీట్మెంట్ విషయంలో గొప్పవాడు గొప్ప అనగా సమఉజ్జీలైతేనే కానీ వారి మధ్య సత్సంబంధాలు ఉండవు. సో ఇక్కడ దేవుడు అబ్రహాం విషయంలో, అబ్రహాము దేవుని నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడి. అంటే అబ్రహాము ఆ దేవునితో సత్సంబంధాలు కలిగి ఉండగలిగిన స్థితికి ఎదుగుతున్నాడు. he was in the process of educating himself, developing himself. ఎదుగుతూ ఉన్నాడు. కాబట్టి 12వ అధ్యాయంలో పిలువబడ్డప్పుడే అబ్రహాం పర్ఫెక్ట్ బీయింగ్ అని చెప్పలేం, కానీ ఆ పర్ఫెక్షన్ లోనికి వచ్చేంత వరకు 25 సంవత్సరాల కాలంలో దేవుడు అతన్ని ఒక పర్ఫెక్ట్ బీయింగ్ గా తయారు చేసిన తర్వాత ఆ తర్వాతనే సంతానాన్ని ఇస్తాడు. సో వై 25 years అనే ప్రశ్నకు జవాబు ఏంటంటే, ఈ 25 years ఆఫ్ టైమ్ వాజ్ ఎ ప్రిపరేటరీ పీరియడ్ ఫర్ అబ్రహాం టు బికమ్ ఈక్వల్ పార్ట్నర్, అనగా దేవునితో సత్సంబంధాలు కలిగి ఉండగలిగే స్థాయికి తాను ఎదుగుతున్నాడు. ఇది మొదటిసారికి ఇక్కడ వ్రాయబడింది అబ్రహాము నీతి అనే పదము నీతిగా ఎంచబడింది. కారణం ఏంటంటే అబ్రహాము యెహోవాను నమ్మెను అని. సో అప్పుడు అబ్రహాము మరలా నమ్మినప్పటికీ హీ ఆస్క్స్ ఎ సైన్, ఒక సూచన అడుగుతాడు. కరెక్టే, ఆకాశ నక్షత్రాల వల్లే నా సంతానం చేస్తానన్నావు, కానీ నాకు ఇది ఎలా తెలుస్తుంది? ఒక సూచన ఏంటి, ఒక సైన్ ఏంటి? మన ఇద్దరి మధ్య జరిగిన ఈ అగ్రిమెంట్ కి ఒక సూచన ఏంటి అని అబ్రహాము అడిగినప్పుడు దేవుడు ఒక కార్యక్రమాన్ని, ఒక యాక్టివిటీని తెలియచేస్తాడు. అక్కడ
8th వర్స్ నుంచి నేను చదువుతాను చూడండి. అతడు, ప్రభు అయిన యెహోవా నేను దీని స్వతంత్రించుకొనదని నాకెట్లా తెలియను అనగా, ఆయన 3 ఏళ్ల పెయ్యను, 3 ఏళ్ల మేకను, 3 ఏళ్ల పొట్టేలును, ఒక తెల్ల గువ్వను, ఒక పావుర పిల్లను నా యొద్దకు తెమ్మని అతనితో చెప్పెను. అతడు అవన్నీ తీసుకుని వాటిని నడుముకు ఖండించి దేని ఖండమును దాని ఖండముగా ఎదురుగా నిలిచెను. పక్షులు అతడు ఖండించలేదు. గద్దలు ఆ కళేబరముల మీద వాలినప్పుడు అబ్రాము వాటి తోలివేశను. పొద్దుగుంకబోయినప్పుడు అబ్రామునకు గాఢ నిద్ర పట్టెను. భయంకరమైన కటిక చీకటి కమ్మగా ఆయన నీ సంతతి వారు తమది కాని పరదేశమందు నివసించి ఆ దేశం వారికి దాసులుగా ఉందరు. వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు. వీరు ఎవరికి దాసులగుదురో ఆ జనమునకు నేనే తీర్పు తీర్చెదను. తర్వాత వారు మిక్కిలి ఆశతో బయలుదేరి వచ్చెదరు. నీవు క్షేమముగా నీ పితల యుద్ధకు పోయేదవు. మంచి వృద్ధాప్యమందు పాతి పెట్టబడదవు. అమోరీల అక్రమము ఇంకను సంపూర్ణము కాలేదు గనుక నీ 4వ తరం వారు ఇక్కడికి మరలా వచ్చేదని నిశ్చయముగా తెలుసుకోమని అబ్రాహాముతో చెప్పెను. మరియు పొద్దుగుంకి కటిక చీకటి పడినప్పుడు రాజుచున్న పొయ్యి అగ్ని జ్వాలయు కనబడి ఆ ఖండముల మధ్య నడిచిపోయెను. ఇది ఒక సైన్, అనగా అగ్రిమెంట్ కు ఒక సూచన ఏమిటి అని మరి అబ్రహాము అడగడం, అబ్రహామునకు దేవుడు ఒక సూచన ఇవ్వడం మనకు కనబడుతుంది. ఆ సూచన ఏంటంటే 3 సంవత్సరాల ఒక పెయ్యను, 3 సంవత్సరాల గొర్రెను, 3 సంవత్సరాల మేకను తీసుకుని వచ్చి 2 ఖండములుగా ఖండించి 2 భాగాలుగా చేసి విడదీయమంటాడు. ఆ విడదీసిన తర్వాత ఆ 2 భాగాలు సపరేట్ చేయబడిన తర్వాత పొద్దుగుంకు వేళ అబ్రాహామునకు గాఢ నిద్ర కలిగిందట. అప్పుడు ఒక గద్దలు వస్తే వాటిని తరిమి వేస్తున్నాడు. చాలాసార్లు మనం బైబిల్ చదువుతున్నప్పుడు ఇటువంటి మనకు అర్థం కాని ఇన్సిడెంట్స్ మనకు కనబడ్డప్పుడు వాటిని బైపాస్ చేస్తుంటాం. ఎందుకు మనకు అర్థం కాదులే, ఎందుకులే అని. వై అనగా ఈ సంఘటన ఎందుకు జరిగింది, మరి దేవుడు ఎందుకు ఈ పశువులను ఖండించమని చెప్పాడు, మరి సాయంకాలం పొద్దుగింకు వేళ అనగా ఇంకా చీకటి పడకముందే కటిక చీకటి కలుపుతుంది. పొద్దుగుంకు వేళ కటిక చీకటి, గాఢాంధకారం వస్తుంది. అప్పటికి ఇంకా రాత్రి కాలేదు. సో ఆ సమయంలో అబ్రాహామునకు గాఢ నిద్ర కలుగుతుంది. ఇవన్నీ ఆ ఇన్ఫర్మేషన్, ఒక్కొక్క మాటకు ఒక్కొక్క భావము అక్కడ మనకు కనబడుతుంది. ఆ విషయాన్ని నేను కొంత మీకు విశ్లేషిస్తాను. అదేంటంటే, ఆనాడు అనగా ఇశ్రాయేలు జనాంగ జీవితంలో ఆనాటి కాలంలో ఒక నిబంధనకు అది ఒక సూచన, లేకపోతే ఆనాటి ట్రెడిషన్, కష్టం అది. ఒకసారి ఇర్మియా గ్రంథము 34వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 34వ అధ్యాయం 18-19 వచనాలు. మరియు నా సన్నిధిని తాము చేసిన నిబంధన మాటలు నెరవేర్చక దాన్ని అతిక్రమించు వారిని తాము 2 భాగములుగా కోసి వాటి మధ్య నడిచిన దూడతో సమానులుగా చేయుచున్నాను. 2 భాగములుగా నడిచి సమానముగా నరికి వాటి మధ్యన నడిచిన దూడతో సమానులుగా చేయుచున్నాను. ఎవరు? నిబంధన మీరిన వారు. సో ఈ పశువులను వధించుట, 2 భాగాలుగా చేయుట, వాటి మధ్యన నడుచుకుంటూ పోవుట అనేది వారి మధ్య కలిగిన ఒక అగ్రిమెంట్ కు ఒక సూచన. ఎవరైతే అగ్రిమెంట్ తప్పిపోతారో ఆ తప్పిపోయిన ఆ వ్యక్తి నరకబడిన ఆ దూడతో సమానము అని ఇర్మియా గ్రంథంలో ఆ ప్రవచనం తెలియజేస్తాడు. సో కాబట్టి అబ్రహామునకు దేవునికి మధ్య ఆ నిబంధనకు సూచనగా అక్కడ పశువులు ఖండించబడి వాటి మధ్యన నడిచిన వారు ఆ నిబంధనకు వారికి యోగ్యులవుతారు, కట్టుబడి ఉంటారు. ఆ కట్టుబడి ఉన్నవారు ఒకవేళ నిబంధన మీరితే, అనగా
ఆ కవనెంట్ బైపాస్ చేయబడితే వారు ఆ దూడ వలె అవుతారు. కానీ ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆ రెండు ఖండముల మధ్య నడిచిపోయింది ఎవరో. ఒకసారి 17వ వచనం చూడండి. పొద్దుగుంకి కటిక చీకటి పడినప్పుడు రాజుచున్న పొయ్యు అగ్ని జ్వాలయు కనబడి ఆ ఖండముల మధ్య నడిచిపోయాను. అబ్రహాం నడిచిపోలేదు, కానీ అగ్ని జ్వాల అంటే బర్నింగ్ టార్చ్ అని ఇంగ్లీష్ భాషలో ఉంది. అనగా దేవుడు వెలుగుచున్న మండుచున్న దివ్వే. కాబట్టి ఆ రెండు ఖండముల మధ్య నడిచి వెళ్ళింది ఎవరంటే దేవుడే స్వయంగా వెళ్ళాడు. అనగా అబ్రహాంకు వచ్చిన అనుమానం తీర్చడానికి దేవుడే ఈ ఏర్పాటు చేసి ఈ నిబంధన ద్వారా నేను కట్టుబడి ఉంటానని దేవుడే అబ్రహాముతో నిబంధన చేస్తాడు. దేవుడే అబ్రహాముతో నిబంధన చేసి దేవుడే ఆ వధించబడిన రెండు ఖండముల మధ్య ఆయనే అగ్ని జ్వాలలోనే నడుచుకుంటూ వెళ్తాడు. అనగా దేవుడే ఆ నిబంధన నిర్ణయించి ఆ నిబంధనకు ఆయన కట్టుబడి ఉంటాడు. అందుకే ఇశ్రాయేలు జనాంగము ఎన్నిసార్లు దేవునికి వ్యతిరేకంగా ఆయాసపరిచిన, లేకపోతే వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన, దేవుణ్ణి గాయపరిచినప్పటికీ కూడా నిబంధన చేసిన వాడు దేవుడు కనుక ఆ దేవుడు మాట తప్పలేదు, ఆయన మనసు మార్చుకోలేదు. వారిని చాలాసార్లు శిక్షించాడు, ఆ తర్వాత క్షమించి ఈ నిబంధన మేరకు, అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానం మేరకు, అబ్రహాముతో చేసిన నిబంధన మేరకు తాను కట్టుబడి ఉన్నట్లుగా మనము గమనించవచ్చు. కాబట్టి ఈ యాక్టివిటీ ఏదైతే ఉందో ఇట్ వాజ్ ఏ కవనెంట్ మేడ్ బై గాడ్ విత్ అబ్రహాముతో చేసిన ఆ నిబంధనకు సాదృశ్యం. అలాగే అక్కడ మరి రెండు విషయాలు ఆ సంఘటనలు రాయబడ్డది ఏంటంటే, మరి నీ సంతతి వారు తమది కాని దేశములో మరి 400 సంవత్సరాలు దాసులుగా ఉంటారు, ఆ తర్వాతనే తిరిగి వస్తారు. ఆ 400 సంవత్సరాలు వారు అక్కడ దాసులుగా ఉన్నప్పుడు ఆ దేశం వారు అతన్ని, మీ ఇశ్రాయేలు ప్రజలను శ్రమ పెడతారు. ఆ శ్రమ పెట్టినందుకు వారి మీద నేను పగ తీర్చుకుంటాను. కానీ 400 సంవత్సరాలు వారు తప్పనిసరిగా వారు ఆ ఐగుప్తులో ఉంటారు అనేది ముందుగానే అబ్రహామునకు తెలియచేస్తాడు. యోసేపు కాలములో వారు ఐగుప్తులోకి వెళ్తారు, కానీ యోసేపు కన్నా ముందుగా, యాకోబు కన్నా ముందుగా, ఇస్సాకు కన్నా ముందుగా అబ్రహామునకు వాగ్దానం చేయబడినప్పుడే ఈ 400 సంవత్సరాల ఐగుప్తు బానిసత్వం గురించి ముందుగానే దేవుడు ఇక్కడ తెలియచేస్తాడు. సో 400 సంవత్సరాలు ఎందుకు అనడానికి there are two reasons. Why 400 years in Egypt? There are two reasons. ఒకటి ఏంటంటే ఈ కింద రాయబడ్డ మాట 16వ వచనంలో, అమోరీల అక్రమము ఇంకను సంపూర్ణము కాలేదు గనుక నీ 4వ తరం వారు ఇక్కడికి వచ్చేది. అనగా ఆ ప్రాంతంలో నివసిస్తున్నటువంటి అమోరీలు, అనగా నోవహు 3వ కుమారుడైన హాము సంతానం వారు, వారి అక్రమము ఇంకా సంపూర్ణం కాలేదు కాబట్టి గాడ్ వాంటెడ్ టు వెయిట్. దేవుడు దీర్ఘశాంతుడు కాబట్టి వారి విషయంలో ఆలస్యం చేయాలనుకున్నాడు. ద సెకండరీ రీజన్ మనకు కనిపించని మరొక కారణం ఏంటంటే, కనాను దేశాన్ని స్వతంత్రించుకోవాలి అంటే ఒక జనాంగము కావాలి. ఒక దేశాన్ని స్వతంత్రించుకోవాలంటే ఒక జనాంగము కావాలి. సో ఇప్పుడు కనాన్లో అబ్రహాం మాత్రమే ఉన్నాడు, అతని పనివారు ఉన్నారు, దాసులు ఉన్నారు, కానీ సంతానం లేరు. కాబట్టి ఒక దేశాన్ని స్వతంత్రించుకోవాలి అంటే ఒక జనాంగము కావాలి. కాబట్టి ఆ జనాంగము కొరకు దేవుడు 400 సంవత్సరాలు ఆయన వేచి ఉంటాడు. మనకు తెలుసు చరిత్రలో, మరి ఐగుప్తులకు వెళ్ళింది 70 మంది, యాకోబుతో కలిసి 70 మంది వెళ్తారు. తిరిగి బయటికి వచ్చింది 6 లక్షల కాల్బలం. సో దేవుడు 400 సంవత్సరాలు ఎందుకు పంపించాడు తెలుసా అండి? వారి జనాంగము మల్టిప్లై కావాలి, ఒక దేశాన్ని స్వతంత్రించుకునేంత
వారు అభివృద్ధి చెందాలి. ఒకవేళ అబ్రహామే ఒక్కడే ఉన్నాడు అనుకోండి, ఏదో ఒక ప్రాంతంలో, ఆ ఇశ్రాయేలు దేశంలో ఏదో ఒక ప్రాంతంలో ఒక ఊరిని స్వాధీనపరచుకుంటూ ఆ ఊర్లో ఉంటాడు. మిగతా పట్టణాల్లో, మిగతా ఊర్లో అన్యులు ఉంటారు. అలా కాకుండా 6 లక్షల మంది వెళ్ళారనుకోండి, ఆ దేశం మొత్తం కూడా స్వాధీనం చేసుకుంటారు, స్కాటర్డ్ అయిపోతారు. సో గాడ్ హెస్ ఎ పర్పస్. ఎందుకు 400 సంవత్సరాలు, 4వ తరం వరకు ఎందుకు ఆగాల్సి వచ్చింది? 400 సంవత్సరాలు వీరు వేరే దేశానికి ఎందుకు వెళ్ళాలి అంటే, గాడ్ వాంట్స్ దెమ్ టు మల్టిప్లై. 70 మందిగా వెళ్ళి వారు 6 లక్షల కాల్బలముగా తిరిగి రావడం అనేది మనకు అక్కడ కనిపిస్తున్న ఒక అంశం. సో ఆ రీతిగా దేవుడు అబ్రహాముతో చేసిన నిబంధనను రీకన్ఫర్మ్ చేసి, ఆ రీకన్ఫర్మేషన్ కు సూచనగా ఒక నిబంధన చేసి, ఆ నిబంధన సమయంలో స్పష్టపరుస్తాడు, ఇప్పుడు నీవు నీ సంతానము దీన్ని స్వాధీనపరుచుకోరు. 400 సంవత్సరాల తర్వాత నీ తర్వాత తరం వారు, 4వ తరం తర్వాత వారు వస్తారు, వారు స్వాధీనపరుచుకుంటారని అబ్రహామునకు ముందుగానే స్పష్టపరిచిన ఆ విషయం. అలాగే అబ్రహాం విషయంలో ఏమంటే అంటే, నీవు క్షేమముగా నీ పితరుల యొద్దకు పోయేదవు, మంచి వృద్ధాప్యమందు పాతి పెట్టబడదవు. మంచి వృద్ధాప్యమందు పాతి పెట్టబడదవు. సో ఆ రీతిగా అబ్రహాం యొక్క ముగింపు, ఆ తర్వాత అబ్రహాం యొక్క సంతానం ఏ రీతిగా మల్టిప్లై అవుతుందో, ఏ రీతిగా ఆశీర్వదించబడుతుందో, ఏ రీతిగా ఆ దేశాన్ని తిరిగి స్వతంత్రించుకుంటుందో, ఆ విషయాన్ని ప్రవచనాత్మకంగా అబ్రహామునకు తెలియచేయడం జరిగింది. అప్పటికి అబ్రహామునకు బిడ్డలు లేరు. ఓకే, సో కమింగ్ టు ది 16th చాప్టర్, 16వ అధ్యాయానికి వస్తే, అక్కడ అబ్రహాము జీవితంలో మరొక ప్రధానమైన సంఘటన జరుగుతుంది. అదేంటంటే, అబ్రహాము భార్య అయిన శారయి అతనికి పిల్లలు కనలేదు. ఆమెకు హాగరు అను ఐగుప్తురాలైన దాసి ఉండెను. కాగా శారయి, ఇదిగో నేను నీకు పిల్లలు కనకుండా యెహోవా చేసి ఉన్నాడు, దయచేసి నీవు నా దాసితో పొమ్ము, ఒకవేళ ఆమె వలన నాకు సంతానం కలుగునని అబ్రాముతో చెప్పెను. అబ్రాము శారయి మాట వినను. కాబట్టి అబ్రాము కనాను దేశంలో 10 ఏండ్లు కాపురమున్న తర్వాత అబ్రాము భార్య అయిన శారయి తన దాసిన హాగరును ఐగుప్తురాలిని తీసుకుని తన పెనిమిటైన అబ్రామునకు భార్యగా ఉండినట్టు ఇచ్చాను. సో అబ్రాము పిలువబడ్డప్పుడు 75 సంవత్సరాలు, దాదాపు 10 సంవత్సరాల తర్వాత, అనగా అబ్రాముకు 85 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు అబ్రాము భార్య శారా అంటుంది, దేవుడు నాకు బిడ్డలు కలగకుండా నన్ను ఆపేశాడు, కాబట్టి ఇదిగో ఐగుప్తురాలను నా దాసి హాగరుంది, ఆమెతో కూడా నీవు పొమ్ము అంటూ ఆమె ఒక మాట అంటుంది. అదేంటంటే, ఒకవేళ ఆమె వలన నాకు సంతానం కలుగుతుంది, ఆమె వలన నాకు సంతానం కలుగుతుంది. సో ఆ రోజుల్లో, అనగా అబ్రాము, ఇస్సాకు, యాకోబుల కాలంలో మరి వారి భార్యలకుండే దాసులుగా ఎవరున్నా కానీ ఆ దాసులు యజమాని యొక్క ప్రాపర్టీ, స్వాస్థ్యం. దాసులకు కానీ దాసులకు కానీ స్వయం ప్రతిపత్తి ఉండదు. యజమాని ఇష్టం వచ్చినట్టుగా వారితో ప్రవర్తించడానికి అవకాశం ఉంది, అధికారం ఉంది. కాబట్టి హాగరు అనే ఆ ఐగుప్తురాలు శారయి దాసి, కాబట్టి శారయి ఏది చెబితే ఆమె చేయాలి. సో ఈ ట్రెడిషన్ మరలా ఒకసారి ఆదికాండం 30వ అధ్యాయం చూడండి. ఆదికాండం 30వ అధ్యాయం, జెనసిస్ 30. రాహేలు తాను యాకోబునకు పిల్లలు కనకపోవుట చూచి తన అక్కయందు అసూయపడి యాకోబుతో, నాకు గర్భఫలమిమ్ము, లేని ఎడలా నేను చచ్చదనను. యాకోబు కోపము రాహేలు మీద రగులు కనగా అతడు, నేను నీకు గర్భఫలం ఇయ్యకపోయినా దేవునికి ప్రతిగా ఉన్నానా అనను. అందుకు ఆమె, నా దాసి అయిన బిల్హా ఉన్నది కదా,
ఆమెతో పొమ్ము, ఆమె నా కొరకు పిల్లలు కనును, అలాగున ఆమె వలన నాకును పిల్లలు కలుగుదరని చెప్పి తన దాసి అయిన బిల్హాను అతనికి భార్యగా ఇచ్చెను. యాకోబు ఆమెతో పోగా బిల్హా గర్భవతి అయి యాకోబునకు కుమారుని కను. అప్పుడు రాహేలు, దేవుడు నాకు తీర్పు తీర్చెను, ఆయన నా మొరను విని నా కుమారుని దయచేసినని అతనికి దాను అను పేరు పెట్టెను. 9వ వచనం చూడండి. లేయా తనకు కానుపు ఉడుకుట చూచి తన దాసిన జిల్ఫాను తీసుకొని యాకోబునకు భార్యగా ఇచ్చెను. లేయా దాసిన జిల్ఫా యాకోబునకు కుమారుని కనుక లేయా ఇది అదృష్టమే కదా అనుకొని అతనికి గాదు అని పేరు పెట్టెను. సో ఇక్కడ యాకోబు ఆ జీవితంలో కూడా దాదాపు ఇదే సంఘటన జరుగుతుంది. యాకోబు భార్యను రాహేలు ఆమెకు బిడ్డలు కలగపోవటం చూచి తన దాసి బిల్హాను అందిస్తుంది. బిల్హా ద్వారా యాకోబు బిడ్డలను కంటాడు. మరి అదే రీతిగా మరలా లేయా కూడా తన దాసి జిల్ఫాను ఇస్తుంది. జిల్ఫా ద్వారా బిడ్డలు కంటారు. మరి యాకోబు కనిన 12 మంది కుమారులు, 12 మంది సంతానము, తన 2 భార్యలు, తన 2 దాసుల ద్వారా కలిగిన 12 మంది సంతానం. కానీ ద డిఫరెన్స్ అనగా యాకోబునకు అబ్రహాముకున్న డిఫరెన్స్ ఏంటంటే దేవుడు యాకోబు కనిన 12 మందిని ఇశ్రాయేలు గోత్రకర్తలుగా, ఈక్వల్ హెయిర్స్ గా అనగా సమాన వారసులుగా దేవుడు ఎన్నుకుంటాడు. యాకోబునకు దాసి ద్వారా కలిగిన సంతానాన్ని, భార్యల ద్వారా కలిగిన సంతానాన్ని, ఆ 4 ద్వారా కలిగిన 12 మందిని సమాన వారసులుగా ఇశ్రాయేలు జనాంగానికి ఉన్న 12 గోత్రాలకు 12 గోత్రకర్తలుగా దేవుడు ఆ యాకోబు జీవితంలో అనుమతించాడు. అదే దేవుడు మరి అబ్రహాము జీవితంలో హాగరు కుమారుణ్ణి ఇష్మాయిల్ను ఇస్సాకుతో సమానముగా ఎంచలేదు. అర్థమవుతున్న డిఫరెన్స్? దేవుడు షారాయి ద్వారా అనుగ్రహించబడిన హాగరుకు జన్మించిన ఆ ఇస్మాయిల్ను ఇస్సాకుతో సమానముగా మరి దేవుడు ఎంచలేదు. నో డౌట్ దీవించాడు, ఇస్మాయిల్ దీవించాడు, కానీ ఇస్మాయిల్లోంచి ఇశ్రాయేలు జనాంగం రాలేదు. ఇస్సాకులోంచి మాత్రమే ఏర్పరచబడిన ఇశ్రాయేలు జనాంగం వచ్చింది. దేవుని చేత ఏర్పాటు చేయబడిన జనాంగం వచ్చింది. ఇస్మాయిల్ ద్వారా మరొక జనాంగము ఏర్పడ్డప్పటికీ కూడా వారు ఏర్పాటు చేయబడిన జనాంగముగా బైబిల్ గ్రంథంలో భావించబడలేదు. ద డిఫరెన్స్ ఎందుకంటే హాగరు ఐగుప్తీయురాలు. ఓకే, హాగరు ఐగుప్తీయురాలు. సో ఐగుప్తీయులు ఎవరంటే నోవహు శపించిన 3వ కుమారుడైన హాము సంతానము. అర్థమవుతుందండి? నోవహు శపించిన 3వ కుమారుడైన హాము సంతానములోంచి ఈ కనానీయులు కానీ, అమోరీయులు కానీ, ఎబుసీయులు కానీ, మరి ఈ కనాలో నివసించిన ఈ జాతులతో పాటుగా ఐగుప్తీయులు కూడా హాము సంతానం. కాబట్టి ఆ హాగరు ఐగుప్తీయురాలు కనుక ఆ ఐగుప్తీయులు హాము సంతానము కాబట్టి అది అక్రమ సంతానముగా దేవుడు భావించాడు. అందుకే ఇశ్రాయేలు జాతిలో మరి ఒకరిగా హాగరు కుమారుణ్ణి దేవుడు ఏర్పాటు చేసుకోలేదు. సో దట్ ఇస్ ద డిఫరెన్స్. మరి యాకోబు దాసీల కుమారులను సమాన వారసులుగా చేసి మరి అబ్రాహాము దాసి కుమారుణ్ణి ఎందుకు సమాన వారసులుగా చేయలేదంటే దేవుని ప్రణాళికలో ఆ ప్యూరిటీ అనే దాన్ని దేవుడు ఎన్నుకున్నాడు. మరి నోవహు దీవించిన షేములోంచి అబ్రహాం వచ్చాడు. మరి ఆ నోవహు శపించిన హాములోంచి హాగరు వచ్చింది. అందుకని దేవుడు అక్కడ మరి అంగీకరించలేదు. అలాగే ఆ సంఘటనలో అబ్రహాం యొక్క క్యారెక్టర్ లేకపోతే అబ్రహాం యొక్క రోల్, పాత్ర ఏంటి అని మనం గమనిస్తే అక్కడ షారాయి చెప్పిన మాట అబ్రహాము విన్నాడు.
అంటే అది అబ్రహాం యొక్క వాంఛ కాదు, అబ్రహాము కోరిక కాదు, అబ్రహాము ఆమెను కోరుకోలేదు. తన సొంత భార్యనే అతనికి ఆమెను అనుగ్రహించింది. సాధారణంగా అనగా భార్యకు భిన్నంగా అక్రమ సంబంధం పెట్టుకుంటే అది అక్రమ సంబంధంగా భావిస్తుంటాం. ఇక్కడ స్వంత భార్యే ఆమె కూడా, ఎందుకంటే దేవుడు వాగ్దానం చేశాడు కాబట్టి దేవునికి ఒక ఆల్టర్నేటివ్ సొల్యూషన్ ఇద్దాం అనుకుంది. దేవుని వాగ్దానానికి సహాయం చేద్దాం అనుకుందేమో. దేవుడు నా భర్తకు సంతానం ఇస్తా అన్నాడు, కానీ నేనే ముసల్దాన్ని అయిపోయాను కాబట్టి దేవునికి సహాయం చేద్దాం, మరి దేవుని వాగ్దానం నెరవేర్చబడటానికి ఇదిగో హాగర్నిద్దాం అనే ఒక ఆలోచన ఆమెకు వచ్చిందేమో బహుశా. అందుకే దేవుడు నా గర్భాన్ని మూసివేశాడు, ఇదిగో హాగర్ను తీసుకొని వెళ్ళు అని చెప్పడం అనేది అక్కడ కనబడుతుంది. సో అబ్రాహాము జీవితంలో అనగా నేను ఇందాక చెప్పాను, అబ్రాహాము మనలాంటి బలహీనతలు కలిగిన వ్యక్తే. దేవుడు 25 సంవత్సరాల కాలంలో ఆయన్ని పర్ఫెక్ట్ చేస్తున్నాడు. ఈ పర్ఫెక్షన్ లో మొదటగా దేవుని నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడిందని 15వ అధ్యాయంలో చెప్పిన మాట. ఇట్ వాజ్ ఓన్లీ ఏ ఫెయిత్ ఎక్స్ప్రెషన్ బట్ ఇట్ ఇస్ నాట్ హిస్ ఎక్స్పీరియన్స్. చాలాసార్లు విశ్వాసాన్ని మనం ఎక్స్ప్రెస్ చేస్తాం. మేము దేవుని నమ్ముతున్నామండి, దేవుని వెంబడిస్తున్నామండి. అలాగే ఏదైనా బాధ బలహీనత వచ్చినప్పుడు ఎవరినైనా దర్శించడానికి పోయినప్పుడు పాస్టర్గా మేమే, ఫర్ ఎగ్జాంపుల్ నేనే చెప్తాను, ఎవరికైనా హాస్పిటల్ ఉంటే దర్శించడానికి పోయినప్పుడు నేనేం చెప్తానంటే, మీకేం బాధ లేదండి, ప్రార్థన చేశాం, దేవుడు బాగు చేస్తాడు అని ప్రార్థన చేసి బాగు చేస్తాడని చెప్పేసి వస్తాం. ఇట్ ఈస్ ఎ ఫెయిత్ ఎక్స్ప్రెషన్. ఓకే, అదే సిచ్యుయేషన్లో నేను ఆ పడకలో ఉన్నప్పుడు, అదే బలహీనత నాకున్నప్పుడు, సో ఆ బలహీనతలో నేను దేవుడు నాకున్నాడు, నన్ను కాపాడుతానని చెప్పుకోగలం అనేది ఫెయిత్ ఎక్స్పీరియన్స్. ఎందుకంటే ఆ దేవుని శక్తిని నేను స్వాగతిస్తున్నాను, పొందుతున్నాను కాబట్టి దేవుడు నాకు ధైర్యంగా ఉన్నాడన్న ధైర్యాన్ని నేను ఎక్స్ప్రెస్ చేస్తున్నాను. సో ఎక్స్ప్రెసింగ్ వేరు, ఎక్స్పీరియన్సింగ్ వేరు. సో అబ్రహాం ఇప్పటి వరకు ఫెయిత్ని ఎక్స్ప్రెస్ చేశాడు, కానీ ఆయన ఎక్స్పీరియన్స్ లో ఇంకా ఫెయిత్ మేనిఫెస్ట్ కాలేదు. ఇంకా చెప్పాల్సి వస్తే 22వ అధ్యాయంలో మోరే పర్వతం మీద ఇస్సాకును బలించేంత వరకు కూడా అబ్రహాము వాజ్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేటింగ్ హిమ్సెల్ఫ్ ఇన్ ఫెయిత్, డెవలపింగ్ హిస్ ఫెయిత్. కాబట్టి ఆ ప్రాసెస్ లో ఉన్నాడు కాబట్టి ఆయన అక్కడ మరి షారాయి చెప్పిన ఆ శోధన లేకపోతే ఆ కోరిక కానీ ఆయన అంగీకరించడం జరిగినట్లుగా మనం గమనిస్తుంది. చాలాసార్లు మనం కూడా మన పరిచర్య జీవితంలో కానీ, దైవ సేవకులు కానీ, సంఘ జీవితంలో కానీ కొన్నిసార్లు దేవుడు మాకు సహాయం చేస్తాడని నమ్ముతాము, కానీ ఆల్టర్నేటివ్ మెథడాలజీస్ కోసం మనం వెతుకుతూ ఉంటాం. ఈ ఆలయ నిర్మాణం అప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఆలయ నిర్మాణం అప్పుడు మనము విశ్వాసముతో ₹1,00,000 మనం ప్రారంభించాం. ₹1,25,000 మన దగ్గర ఉంది. సో ఆ ₹1,25,000 విశ్వాసం అనగా ఫెయిత్ ఎక్స్ప్రెస్ చేసి ప్రారంభించాం. కానీ ఆ ప్రాసెస్లో ఏం చేసామంటే సహాయం కొరకు మనం అటు ఇటు దిక్కులు చూసాం. బ్యాంక్కి వెళ్ళాం లోన్ ఇస్తారేమోనని, లేకపోతే ఫైనాన్సెస్ దగ్గరికి వెళ్ళాం లోన్ ఇస్తారేమోనని చెప్పేసి, కొన్నిసార్లు వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళాం సహాయం చేస్తారని చెప్పేసి, అనగా మన ఎక్స్పీరియన్స్ లేదు. కానీ ఫైనల్లీ దేవుడు ఏం చేశాడంటే బయట వారు ఎవరు కూడా మనకు ₹10 ఇవ్వకుండా టోటల్ సపోర్ట్ మనలోంచే దేవుడు రేజ్ చేశాడు. సో వి ఎక్స్ప్రెస్ అవర్ ఫెయిత్ వెన్ వి స్టార్టింగ్ మేకింగ్ ఎ ఫౌండేషన్. బట్ ఇన్ అవర్ ఓన్ ఎక్స్పీరియన్స్ కొద్దిగా మనకు తడబాటు కలిగింది. బట్ స్టిల్ ఫైనల్లీ మన ఎక్స్పీరియన్స్ లోనికి వచ్చింది. 1 year లోపల మనము దాదాపు ₹1,00,00,000 పైన విలువైన ఆలయాన్ని మనం నిర్మించుకోగలిగాం. సో అబ్రహాము జీవితంలో కూడా ఆ ప్రాసెస్, ఆ ఫెయిత్
ఎక్స్పీరియన్స్ లోనికి, లేకపోతే ఎక్స్ప్రెషన్ నుంచి ఎక్స్పీరియన్స్ లోనికి రావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. సో ఇక్కడ ఇష్మాయేలు అనగా హాగరు గర్భవతి అయిన తర్వాత ఇక్కడ రాయబడ్డ మాట మనం గమనిస్తే 5వ వచనం 16:5 16:4 నేను చదువుతాను. తాను గర్భవతినైనని తెలుసుకున్నప్పుడు హాగరు దాని యజమానురాలు దాని దృష్టికి నీచమైనదాయన. అప్పుడు శారయి, నా ఉసురు నీకు తగులును, నేనే నా దాసిని నీ కౌటికి ఇచ్చిన తర్వాత తాను గర్భవతినైనదని తెలుసుకున్నప్పుడు నేను దాని దృష్టికి నీచమైన దాన్ని అవుతిని, నాకును నీకును యెహోవా న్యాయము తీర్చును గాక అని అబ్రాముతో అనెను. ఈ మాటలు ఒక ఆర్డినరీ ఉమెన్, మొదటేమో ఆమె దేవునికి సహాయం చేయాలని ఆ హాగరును అబ్రాముకి ఇచ్చింది ఆమె, బలవంతం చేసింది ఆమె, పంపించింది ఆమె. కానీ ఇక్కడ ఏమంటుంది, నా ఉసురు నీకు తగులుతుందంట. చాలా అనగా మన వాడుక భాషలో నా ఉసురు నీకు తగులుతుంది అని అదే మాట కాకుండా యెహోవా నీకు నాకు న్యాయం తీరుస్తాడు. మళ్ళీ ఆయన పట్టుకొచ్చింది, దేవుడు తీసుకొస్తుంది. మళ్ళీ ఇక్కడ దేవుడు చెప్పాడంటే నీ హాగర్ను పంపించమని, దేవుడు నీ సంతానం ఇస్తా అని చెప్పాడు, హాగర్ను పంపించమని దేవుడు చెప్పాడా? కానీ ఏమంటుంది, నా ఉసురు నీకు తగులుతుందయ్యా, నాకు అన్యాయం అయిపోతుంది, నాకు అన్యాయం చేశావు, దేవుడు నీకు నాకు న్యాయం తీరుస్తాడు అని అబ్రాహాం మీద సనుక్కోవడం మొదలుపెట్టింది. వెంటనే అబ్రాహాం ఏమంటాడు, అమ్మా నీ నీ దాసురాలు, నీ ఇష్టం తల్లి, నువ్వేమన్నా చేసుకో. సో ఆమె వెళ్ళిపోతుంటే దేవుడు దర్శనమిచ్చి అక్కడ అన్న మాట చూడండి 9వ వచనంలో. హాగరు వెళ్ళిపోతుంటే యెహోవా దూత, నీ యజమానురాలు దగ్గరికి తిరిగి వెళ్ళి ఆమె చేతి కింద అణిగి ఉండుమని దానితో చెప్పెను. మరియు యెహోవా దూత, నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపచేసేదను, అది లెక్కింప వీలునైనంతగా విస్తారముగా దానితో చెప్పెను. మరియు యెహోవా దూత, ఇదిగో యెహోవా నీ మొరను వినెను, నీవు గర్భవతి అయినావు, నీవు కుమారుని కని అతనికి ఇష్మాయేలు అని పేరు పెట్టదువు. అతడు అడవి గాడిద వంటి మనుషుడు, అతని చెయ్యి అందరి చేతులు అతనికి విరోధముగా ఉండును, అతడు తన సహోదరులందరి ఎదుట నివసించును అని చెప్పడం. మరి అక్కడ దూత హాగర్తో చెప్పిన సంభాషణ మనకు జ్ఞాపకం వస్తుంది. ఇక్కడ జరిగినది ఏంటంటే, ఎప్పుడైతే హాగరు గర్భవతి అవుతుందో ఆమెలో ఒక విధమైన గర్వం పెరుగుతుంది. యజమానురాల్ని నీచంగా మాట్లాడడం కానీ, లేకపోతే తగ్గించి చూడడం కానీ, యజమానురాలు మాట వినకపోవడం కానీ ఇవన్నీ చేసింది. కానీ ఆ హాగరు శారై శ్రమ పెడితే హాగరు పారిపోతుండగా దేవుని దూత ఏమంటే, నువ్వు మళ్ళీ వెనక్కి వెళ్ళి నీ యజమానురాలు కింద అణిగి విధేయురాలై ఉండు, అనగా బీ సబ్మిసివ్ అనే మాట తెలియచేస్తూ ఏమంటాడంటే, నీవు కుమారుని కంటావు, ఇష్మాయేలు అని పేరు పెడతావు, అతని సంతానాన్ని కూడా నేను అభివృద్ధి చేస్తాను, ఇష్మాయేలు సంతానాన్ని కూడా నేను అభివృద్ధి చేస్తాను. ఎందుకంటే ఇష్మాయేలు కూడా శారై ద్వారా జన్మించకపోయినప్పటికీ కూడా అబ్రహాము సంతానమే. నీ సంతానాన్ని అధికంగా చేస్తాను, విస్తరింప చేస్తానని దేవుడు ఇచ్చిన మాట చొప్పున అబ్రహాము సంతానాన్ని దీవిస్తానన్నాడు. కాబట్టి ఇష్మాయేలు కూడా అబ్రహాములో నుంచి పుట్టాడు. కాబట్టి దేవుడు ఇష్మాయేలును కూడా సమానముగా దీవించాడు. ఇస్సాకు ఏర్పరచబడిన సంతానం అయినప్పటికీ కూడా దీవెనలు పొందడంలో ఇస్సాకు కన్నా ఇష్మాయేలు ఇంకా అధికంగా దీవించబడ్డట్టుగా మనం గమనించవచ్చు. అలాగే ఇక్కడ రాయబడ్డ మాదంటే, అతని చేతికి మిగతా వారి చేతికి విరోధముగా ఉంటుంది, అనగా హీ విల్ బి ఎనిమీ విత్ ఎవ్రీబడి అనే మాట చెప్తూ, అతడు తన సహోదరులు అందరి ఎదుట నివసిస్తాడు. ఎవరు? ఇష్మాయేలు తన సహోదరులు అందరి ఎదుట నివసిస్తాడు. ఈనాడు చూడండి, ఇశ్రాయేలు దేశం చుట్టూ ఉన్న దేశాలు ఏవి? ఇశ్రాయేలు దేశం చుట్టూ ఉన్న దేశాలు ఏవి? అరబ్ కంట్రీసే కదా, ఇస్మాయిల్ కదా. సో దేవుడు ఆనాడే చెప్పాడు కదా.
So that's why the Bible is called as a living Bible. It speaks to all generations. అబ్రాహాము కాలంలో చెప్పబడ్డ ఆ ప్రాఫెసీ ఇప్పటికీ కూడా నెరవేర్చబడుతుంది. ఇంకొక మాటలో చెప్పాలంటే మరి నీ నీ కుమారుని హస్తము మిగతా వారికి విరోధముగా ఉంటుంది అనగా there will be enmity between the Ishmaelites and the Israelites. విరోధం ఉంటుంది అని స్పష్టంగా అప్పుడే ప్రాఫెసీ ఇవ్వబడింది. మరి ఇప్పటికి కూడా ఆ ఎనిమిటీ కొనసాగుతుంది. ఈ మధ్య కాలంలో ఒక దేశ ప్రెసిడెంట్ ఈ రెండు వర్గాల మధ్య పీస్ ట్రీట్ చేయడానికి ప్రయత్నం చేశాడు. ఎవరో నేను చెప్పక్కర్లా. ఇస్రాయల్ దేశానికి అరబ్ దేశానికి మధ్య సమాధానము కుదుర్చాలని ప్రయత్నం చేశాడు. దేవుడు అతన్ని సింహాసనం నుంచి తొలగించాడు. అర్థమవుతుందా? ఎవరు అర్థమైందా? యా, దట్స్ ఇట్. సో దేవుని వాక్యము యథార్థమైందండి. దేవుని వాక్యం ఆ మాట చెప్పినప్పుడు ఆ వాక్యము నెరవేరాలంతే. దట్ షుడ్ బి ఎనిమిటీ బిట్వీన్ దీస్ టూ రేసెస్ టిల్ ద ఎండ్ ఆఫ్ ది టైమ్. వాళ్ళు మళ్ళీ కలిసే ఉండాలి, అక్కడే ఉండాలి. ఇస్రాయల్ అక్కడే ఉండాలి, వారి చుట్టూ వీళ్ళే ఉండాలి. సో ఇదంతా కూడా ఆనాడు అబ్రహామునకు సంతానము కలగక ముందే అనగా ఇస్సాకు కలగక ముందే దేవుడు ప్రవచనాత్మకంగా ఈ విషయాలు తెలియచేసినట్లుగా మనము గమనించవచ్చు. ఆ తర్వాత 17వ అధ్యాయానికి మనం వస్తే అక్కడ దేవుడు అబ్రాహాముకు ఒక చిన్న వార్నింగ్ ఇస్తాడు. ఆ వార్నింగ్ ఏంటంటే 17వ వచనం చూడండి. 17వ అధ్యాయం. అబ్రాహాము 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారెదురువై ఉండుము, నాకును నీకును మధ్య నా నిబంధన నియమించి నిన్ను అత్యధికంగా అభివృద్ధి పొందించదని అతనితో చెప్పెను. అబ్రాహాము సాగిలపడి ఉన్నాడు. ఇక్కడ దేవుడు మరలా ప్రత్యక్షమయ్యాడు. ఆ ప్రత్యక్షమయ్యే సమయానికి 99 సంవత్సరాలు. సో 75 years లో పిలిచాడు. 85 years టైంలో ఇస్మాయిలు హాగరు అతనితో వెళ్తుంది. 86 years లో ఇస్మాయిల్ జన్మిస్తాడు. ఆ తర్వాత 99 అనగా ఆ తర్వాత 13 ఏళ్లకి మరలా దేవుడు 13 ఏళ్ళు ఆగుతాడు. ఆ 13 ఏళ్ళ టైము అతనికి ప్రాసెసింగ్ టైం కానీ, వెయిటింగ్ టైం కానీ, ప్రిపరేషన్ టైం కానీ, ఆ 99 years ఆ టైంలో అనగా బైబిల్ గ్రంథంలో ప్రతిరోజు ఏమేమి జరిగిందనే డేటా ఏమో మనకి ఇవ్వలేదు. కానీ బైబిల్ గ్రంథంలో ది ఇంపార్టెంట్ ఇష్యూస్ అన్ని కూడా మనకు లిస్ట్ అవుట్ చేసి మోషే ద్వారా మనకు అందించబడింది. దేవుడు సినాయి పర్వతం మీద మోషేకు చెప్పిన విషయాలు. సో వెన్ అబ్రహాం అనగా ఆ సమయము ఆసన్నమైనప్పుడు, అబ్రహామునకు సంతానము ఇవ్వవలసిన సమయం ఆసన్నమైనప్పుడు 24 సంవత్సరాల వెయిటింగ్ పీరియడ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అప్పుడు దేవుడు ఒక చిన్న వార్నింగ్ ఇస్తాడు. ఒక చురక లేకపోతే ఒక హెచ్చరిక ఇస్తాడు. అదేంటంటే 99 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు ఇక ఆ వాగ్దానం అతని జీవితం నెరవేర్చబడే ఆ సమయం వచ్చినప్పుడు ఏమంటా అంటే, నేను సర్వశక్తి గల దేవుడను అనగా ఎల్ షదాయ్ అంటే ఐ ఆమ్ ఏబుల్ టు డూ ఎనీథింగ్ అట్ ఎనీ టైం. నీకు 99 ఏళ్ళు వచ్చాయి, నీకన్నా 10 ఏళ్ళు చిన్నది నీ భార్య. కాబట్టి ఈ 24 సంవత్సరాలు బిడ్డల కోసం ఎదురు చూస్తూ మధ్యలో ఒక ఆల్టర్నేటివ్ మీరు చూసుకున్నారు. కానీ నేను వాగ్దానం చేసింది నీ భార్యన శారాయ్ ద్వారా. సో నేను సర్వశక్తి గల దేవుడను అనగా ఐఎమ్ ఏబుల్ టు డూ ఎనీథింగ్ అట్ ఎనీ టైం. ఐఎమ్ ఏబుల్ టు గివ్ ఎనీథింగ్ అట్ ఎనీ టైం. ఆ సర్వశక్తి గల దేవుడని అక్కడ తాను ఒక కొత్త టైటిల్ తో పరిచయం చేసుకుంటాడు. ఎల్ షడాయ్ అనే మాట అక్కడ వాడబడుతుంది అని చెబుతూ ఏమంటే, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడివై ఉండుము, నా సన్నిధిలో నడుచుచు అనగా ఈ 24 సంవత్సరాల ఆ విశ్వాస యాత్రలో
అబ్రహాము చాలా సార్లు తొట్టుపాటు పడ్డాడు. ఐగుప్తుకు వెళ్ళడం కానీ, అక్కడి నుంచి ఆస్తి తెచ్చుకోవడం కానీ, తద్వారా హాగరుని తెచ్చుకోవడం కానీ, హాగరుతో వెళ్ళడం కానీ, ఇస్మాయిల్ జననం కానీ, ఇవన్నీ కూడా ఈ 24 సంవత్సరాల విశ్వాస జీవిత యాత్రలో అబ్రహాము మనవలే ఒక సామాన్య మానవుని వలె ఆయన విశ్వాసంలో ఎదుగుతూ కూడా అప్పుడప్పుడు కొన్ని తప్పటడుగులు వేశాడు. కాబట్టి ఫైనల్లీ వెన్ ద టైం కమ్స్, దేవుడు దీవించే ఆ సమయం ఆసన్నమైనప్పుడు, నీవు నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడుగా ఉండుము అనగా, ఇక మీదట నీవు ఏ తప్పులు చేయొద్దు, ఇక మీదట ఏ తప్పటడుగులు వేయొద్దు, ఇక మీదట ఏ తప్పుటడుగులు కూడా వేయొద్దు. తప్పటడుగులు వేయొద్దు, తప్పుటడుగులు కూడా వేయొద్దు. ఎందుకంటే ఐఎమ్ గోయింగ్ టు గివ్ యూ మై ప్రామిస్. ఇంకా సమయం ఆసనమైంది కాబట్టి ఇక మీదట నువ్వు నిందారహితుడిగా ఉండాలి, నా సన్నిధిలో నడుచుకుంటూ రావాలి అని చెప్పి దేవుడు అక్కడ ఒక టైటిల్ మారుస్తాడు. ఆ టైటిల్ దయచేసి 5వ వచనం చూడండి. ఇక మీదట నీ పేరు అబ్రాము అనబడదు, నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించితిని గనుక నీ పేరు అబ్రహాము అని అనబడును. సో దేవుడు పేరు ఇక్కడ ఎందుకు అనగా 24 సంవత్సరాల తర్వాత పేరు పర్టికులర్ గా మార్చడానికి ఒక కారణం, నాకు అనిపించిన ఒక కారణం ఏంటంటే, ఈ 24 సంవత్సరాల ఈ ప్రయాణంలో అతడు అబ్రాముగా అనేక సార్లు తొట్టుపాటు పడ్డాడు. సో ఈ 25వ సంవత్సరం అడుగు పెడుతుండగా నీవిక అబ్రాము కాదు, అబ్రహాము నువ్వు. కాబట్టి అబ్రహాము విశ్వాసులకు తండ్రి కావాలి. కాబట్టి ఇక మీదట నీవు నిందారహితుడిగా ఉండాలి, తప్పు చేయకూడదు అని చెప్పడానికి పేరు మార్చి అబ్రహాము విశ్వాసులకు తండ్రి, అబ్రాము కాదు. అర్థమవుతుందండి? అబ్రాముగా ఉన్నంత వరకు ఆయన తప్పటడుగులు వేశాడు. అబ్రహాముగా మార్చబడిన తర్వాత తప్పు చేయొద్దు, నిన్ను అబ్రహాముగా మారుస్తున్నాను అని చెప్తూ ఇక మీదట నీవు అనేక జనములకు తండ్రిగా అవుతావు అంటూ ఇక్కడ సున్నతి అనే ఒక సంస్కారాన్ని అక్కడ ఇవ్వడం జరుగుతుంది. 9వ వచనం చూడండి, 8, 9 చదువుతాను. నీకును నీ తర్వాత నీ సంతతికిని నీవు పరదేశివై ఉన్న దేశమును అనగా కనాను దేశమంతటిని నిత్య స్వాస్థ్యముగా ఇచ్చి వారికి దేవుడినై ఉందని అతనితో చెప్పెను. మరియు దేవుడు నీవు మాత్రమే కాక నీ తర్వాత వారి తరములోను నీ సంతతియు నా నిబంధనను గైకొనవలను, నాకును నీకును నీ తర్వాత నీ సంతతికిని మధ్య వారు గైకొనవలసిన నా నిబంధన ఏదనగా, మీలో ప్రతి మగవాడు సున్నతి పొందవలను, మీరు మీ గోప్యాంగ చర్మము సున్నతి పొందవలను, అది నాకు నీకు మధ్య నిబంధన సూచనగా ఉండును. 8 దినముల వయస్సు గలవాడు అనగా నీ ఇంట పుట్టిన వాడైనను, నీ సంతానము కాని అన్యుని యొద్ద వెండితో కనబడిన వాడైనను, మీ తరంలో ప్రతి మగవాడు మీలో సున్నతి పొందవలను. మరి ఆ దినమే మరి అబ్రహాము మరి ఆ సున్నతి పొందినట్లుగా మరి దేవుని వాక్యములో వ్రాయబడి ఉంది. సో ఇక్కడ ఆ సున్నతి అనే అంశం గురించి కొన్ని మాటలు నేను మీతో చెప్పాలనుకుంటున్నాను. సున్నతి అనే ఈ సంస్కారాన్ని దేవుడు అబ్రహాముకు ఇవ్వటానికి గల కారణం ఏంటంటే, గాడ్ వాంటెడ్ టు మేక్ ఇజ్రాయిట్స్ ఆర్ ద సీడ్ ఆఫ్ అబ్రహాం యాజ్ ఎ స్పెషల్ సీడ్, ప్రత్యేకమైన సంతానముగా ఈ ప్రపంచంలో వారిని నిలబెట్టాలనుకున్నాడు. కాబట్టి అబ్రహాము ద్వారా పుట్టిన వారందరూ కూడా మరి ఆ సున్నత్ అనే సంస్కారము ద్వారా వారు సపరేట్ రేస్గా, మరి ఇక్కడ ఇస్సాకు సంతానము కానీ ఇస్మాయిల్ సంతానము కానీ వారందరూ కూడా సపరేటెడ్ జనాంగముగా, ప్రత్యేకించబడిన జనాంగంగా అబ్రహాము సంతానముగా పిలువబడటానికి, అబ్రహాము కుటుంబానికి, అబ్రహాము ఇంట పుట్టిన వారికి, అబ్రహాము వెండితో కొనుక్కున్న అతని పనివారు కూడా
మరి ఆ సున్నతి అనే సంస్కారాన్ని పొందాలి అని చెప్పటానికి మరి అబ్రహాముకు ఒక సున్నతి అనే సూచన ఇవ్వడం జరిగింది. కొత్త నిబంధనలో మనం గమనించినట్లయితే, ఎందుకంటే మనము ఆర్ ది న్యూ టెస్టిమెంట్ పీపుల్ కాబట్టి, కొత్త నిబంధనలో కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11 నుంచి చదువుతాను. మీరును క్రీస్తు సున్నతి యందు శరీరేచ్ఛలతో కూడా స్వభావమును విసర్జించి ఆయన యందు చేతులతో చేయబడని సున్నతి పొందితిరి. అనగా క్రీస్తు ద్వారా మీరు చేతులతో చేయబడని సున్నతి పొందితిరి. మీరు బాప్తిసమందు ఆయనతో కూడా పాతిపెట్టబడిన వారై ఆయనను మృతుల్లోంచి లేపిన దేవుని ప్రభావమును విశ్వసించడం ద్వారా ఆయనతో కూడా లేచితిరి. మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక ఉండడం వలన మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతపూలకమైన ఆజ్ఞ వలన మన మీద రుణముగాను మనకు విరోధముగా ఉన్న పత్రములను మేకులతో సిలువ కొట్టి దాని మీద చేతి వ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసెను అంటూ, మనము క్రొత్త నిబంధన జనాంగముగా మనము క్రీస్తునందు బ్యాప్టిజం ద్వారా క్రీస్తునందు సున్నతి చేయబడ్డ వారము అనే ఆ విషయాన్ని తెలియచేస్తాడు. రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం చూడండి. రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 29వ వచనం. అయితే అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు, మరియు సున్నతి హృదయ సంబంధమైనదై ఆత్మయందు జరిగినదే కానీ అక్షరం వలన కలుగునది కాదు. అట్టి వానికి మెప్పు మనుషుల వల్ల కలగదు, దేవుని వలననే కలుగును. హృదయ సంబంధమైన సున్నతి. నేను గత వారం కూడా ప్రసంగంలో ఈ విషయాన్ని చెప్పడం జరిగింది. అనగా ఫిలిప్పీ సంఘాన్ని ఈ సున్నతి సంబంధులు వచ్చి ఆ సంఘాన్ని కలచివేసి మీరు కూడా సున్నతి చేసుకోవాలి అని చెప్తున్నప్పుడు మరి పౌలు భక్తుడు చేసిన హెచ్చరికలు నేను ప్రసంగంలో చెప్పాను. సో న్యూ టెస్ట్మెంట్ పీపుల్ గా మరి అబ్రహాము నందలి విశ్వాసాన్ని బట్టి కాకుండా క్రీస్తు నందలి విశ్వాసాన్ని బట్టి అబ్రహాము జనాంగము శరీరానికి అనగా శరీరంలోని కొంత భాగాన్ని ఛేదించి వారు శరీర సంబంధమైన సున్నతి చేసుకున్నారు. కానీ క్రీస్తు నందలి బ్యాప్టిజం ద్వారా మనము శరీరంలోని భాగాన్ని కాదు, శరీరం అంతటిని కూడా త్యజించి మహిమ దేహాన్ని పొందుతాం. మనం కొంత భాగాన్ని మాత్రమే త్యజించడం కాదు, మహిమ దేహాన్ని పొందే ఒక అవకాశాన్ని అనగా శరీరం అంతటిని త్యజించే మరి సందర్భాన్ని క్రీస్తును బట్టి మనకు కలిగింది. కాబట్టి సున్నతి అనేది హృదయ సంబంధమైనది అయ్యింది అంటూ 4వ అధ్యాయంలో అంటాడు, అబ్రాహామునకు మరి ఆ దేవుని నమ్మెను, అతనికి నీతిగా ఎంచబడిన ఆ మాట, ఆ నీతి అనే మాట ఎప్పుడు కలిగిందండి? సున్నతికి ముందా, సున్నతి తర్వాతనా? ఈ మాట 15వ అధ్యాయంలో ఉంది, సున్నతి 17వ అధ్యాయంలో ఉంది. కాబట్టి సున్నతికి ముందే అబ్రహాము నీతిమంతుడిగా తీర్చబడ్డాడు అని మరి పౌలు అక్కడ డిఫెండ్ చేయడం కూడా మనకు కనబడుతుంది. సో వాట్ ఎవర్ ఇట్ మే బి, ఈ 17వ అధ్యాయం వరకు దేవుడు తన నిబంధనను కొనసాగింప చేస్తూ అతన్ని సిద్ధపరుస్తూ ద ప్రామిస్ సీడ్, ఆ వాగ్దాన సంతానాన్ని ఇవ్వటానికి ముందుగా అబ్రహాము యొక్క నిబంధనను స్థిరపరుస్తాడు. ఇంకా చెప్పాల్సి వస్తే, నేను 15వ అధ్యాయంలో 2 శరీర భాగాలు ఖండాలుగా మార్చి ఆ ఖండాల మధ్య నడిచిపోయాడని చెప్పాను కదండి. 2 పశువుల శరీర భాగాలు ఖండాలుగా చేసి ఆ ఖండాల మధ్య నడిచిపోయింది యెహోవా దేవుడు. అనగా యెహోవా దేవుడు నిబంధన చేశాడు. కానీ ఇక్కడ 17వ అధ్యాయంలో అబ్రహాము సున్నతి చేయబడి ఆ నిబంధన అంగీకరిస్తాడు. 15వ అధ్యాయంలో దేవుడు ఆ నిబంధన చేస్తాడు. 15వ అధ్యాయంలో దేవుడు నిబంధన చేస్తాడు. 17వ అధ్యాయంలో అబ్రహాము ఆ నిబంధన అంగీకరిస్తాడు. కాబట్టి
ఏర్పరచబడిన జనాంగముగా మరి వారు ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ చాప్టర్ లో మరి ఆ సంతానము కలగడం మాత్రమే కాకుండా ఆ లోతు సోదమ అనుభవాలు మరి ఆ విషయాలను కూడా నెక్స్ట్ చాప్టర్ లో మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. కాబట్టి మరి ఈ అధ్యాయాలు తిరిగి తిరిగి ఈ అబ్రహాం లైఫ్ ని మీరు బాగా చదవటానికి ప్రయత్నించింది. ఎందుకంటే అబ్రహాము మనవలే బలహీనతలు కలిగినప్పటికీ దేవుడు ఏ రీతిగా మలచి తన వాణిగా చేసుకున్నాడో ఆ రీతిగా మనలను కూడా, వేర్ ఆల్సో ఆఫ్టర్ హ్యూమన్ బీయింగ్స్ విత్ ఆల్ హ్యూమన్ వీక్నెసెస్, బట్ స్టిల్ గాడ్ వాంట్స్ టు మోల్డ్ అస్, గాడ్ వాంట్స్ టు ప్రిపేర్ అస్. ఆ సిద్ధపాటు కొరకు అబ్రహాం వలె మనం కూడా దేవునికి సమర్పించబడాలి, దేవుని నమ్మాలి, ఆ నీతిగా ఎంచబడాలి. కాబట్టి ఆ సిద్ధపాటు అనేది చాలా ప్రాముఖ్యం. ఓకే, ఈ సమయంలో బిఫోర్ ఐ క్లోజ్